వెల్కమ్ టు సిటీవీ తెలుగు. ఏలేశ్వరం మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉడకని అన్నం, రుచిలేని కూరలతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. మెనూలో ఉన్న వెజిటేబుల్ బిర్యానీ, ఆలూ కుర్మా, బాయిల్ ఎగ్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై ప్రధాన ఉపాధ్యాయులు, స్థానిక నేతలు, ఎంఈఓ, సీఎంసీ చైర్మన్ సమావేశమై భోజన పథక నిర్వహణపై చర్చించారు. ఎవరైనా ఒక అవకాశం ఇద్దామనుకుంటే పిల్లలకు మెయిన్ బాగుండాలి. ఈ విషయంగా మీరు మీ కమిటీ వాళ్ళు ఎవరిని నిర్ణయించారో చెప్తే మేడం తొలగలేదని మటన్ ఉడకలేదమ్మా. నేను ఒక గిన్నె నోట్లో వేసుకొని చూసాను, చప్పగా ఉంది. మీరు ఉడకబెట్టినప్పుడు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి తీసేసి బాగాలేదంటే వాసన వేస్తుందండి. అక్కడ నుంచి క్లాస్ రూమ్ లోకి వాసన వేస్తుందండి. అవునండి, హెచ్ మేడం చెప్తుంటే చూద్దాం అంటున్నారు కానీ చూద్దాం. నిన్న అయితే బాగాలేదండి. భోజనం లోన క్లాస్ రూమ్ లోకి వచ్చాను. తర్వాత వైట్ రైస్ వండారండి, ఆ పప్పును తిన్నామండి. సార్లకు చెప్పాను, వేరే అన్ని బయట నుంచి వచ్చాడని ఒక అన్నికి చెప్పాను. మంగళవారం నాడు టమాటా బజ్జీ అంటున్నారు, ఎవరు తింటలేదండి. అసలు ఆ రోజు అన్ని మిగిలిపోతున్నాయి. వాళ్ళు అన్ని మోసుకుపోతున్నారండి ఇంటికి. మొత్తం అన్ని అడ్డుపోతున్నారు, బిందెలతో గట్ట అడ్డుపోతున్నారండి. గుడ్లు రోజుకి అట్టలు గట్ట అట్టుకెళ్తున్నారండి. గుడ్లు సిద్దుపోయి కట్టేస్తున్నారండి గుడ్లు.